హోమ్ స్వీట్ హోమ్. ఎక్కడికైనా 10 రోజులు బయటికి వెకేషన్కో ఎవరింటికో వెళ్ళొచ్చాక ఇంట్లో అడుగు పెడుతూనే అబ్బా వచ్చి పడ్డాం ఇంటికి, హోమ్ స్వీట్ హోమ్ అని అనుకోని వారు ఉండరు. బీచ్ ఫ్రంట్ విల్లా కానీ, పెద్ద 5 స్టార్ హోటలే కానీ, పెళ్ళో పేరెంటమో ఫ్యామిలీ గెట్ టుగెదరో అని వెళ్ళినప్పుడు అక్కడ ఎంత బాగున్నా, ఎంత సరదాగా ఉన్నా కొంతకాలమే. ఆ తర్వాత ఇంటి మీదకి మనసు మళ్ళుతుంది. రోటీ కపడా మఖాన్ అన్నట్టు మనిషి అన్నాక తినడానికి తిండి, కట్టుకోవడానికి ఒక గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలని 3 ముఖ్యమైన అవసరాలు చెప్తూ ఉంటారు. ఇల్లు ఒక ప్రత్యేకమైనది, దానిని వివరించి చెప్పలేం. అది 4 గదులతో ఉండడానికి ఒక స్థలమే కాదు, అనుభవాలతో, జ్ఞాపకాలతో, ఇష్టమైన వస్తువులతోనూ, ప్రేమించే వ్యక్తులతోనూ గడపడానికి అనువైనది. హోమ్ ఈజ్ ఎ సేఫ్ హెవెన్ అని అంటూ ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఎక్కడికైనా వెళితే వాళ్ళు మళ్ళీ క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటాం. వాళ్ళు తిరిగి రాగానే వెల్కమ్ హోమ్ అని అంటూ ఉంటాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు. ఇప్పుడు ఇదివరకటి కంటే సులువుగా ఇల్లు కొనేస్తున్నారు, అమ్మేస్తున్నారు అనుకోండి. ఒకసారి ఇల్లు కట్టుకుంటే 100 ఏళ్ళు 3-4 తరాలు అదే ఇంట్లో గడిపేవారు. తాతల నాటి ఇంట్లో అన్నాదమ్ముల కుటుంబాలు 3 తరాలు కలిసి ఉండేవారు. వచ్చేపోయే వాళ్ళతో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో అందరూ కలిసికట్టుగా పిల్లలంతా కలిసి పెరిగేవారు. ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఎన్నో అనుభవాలు కుటుంబంతో పంచుకుంటాము. ఏళ్లగా ఉంచుకున్న వాడుకున్న వస్తువుల మీద మమకారం పెంచుకుంటాము. వెళ్ళిన చోటల్లా జ్ఞాపకానికి చిన్న చిన్న వస్తువులు కొని తెచ్చుకుని ఇంట్లో అమర్చుకుంటాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిని వాళ్ళకి వీలుగా, మనసుకి తోచినట్టుగా సర్దుకుంటారు. ఒకరి ఇల్లు ఉన్నట్టు ఇంకొకరి ఇల్లు ఉండదు. ఇల్లు కొనడం కానీ, కట్టుకోవడం కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసిన ఇంటిని సర్దుకోవడం, అలంకరించుకోవడం, ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయడం ముఖ్యంగా ఇంటి ఇల్లాలే చేస్తూ ఉంటుంది. అందుకే కాబోలు ఇల్లాలు, గృహిణి, ఇంటావిడ, అలాగే ఘర్వాలి, హౌస్ వైఫ్ అని ఆడవాళ్ళని పిలవడం మామూలైపోయింది. ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలి అనే సామెత ఒకటి ఉంది. ఇల్లు శుభ్రంగా అందంగా ఉంటే సాధారణంగా ఇల్లాలు కూడా అలాగే ఉంటుందని. ఇంటికి దీపం ఇల్లాలి అనే సినిమా కూడా వచ్చింది. అప్పట్లో ఆ మూవీ మహా హిట్ అయిపోయింది. కొత్త అపార్ట్మెంట్కు మారినా, కొత్త ఇల్లు కొన్నా, ఇంటికి గృహప్రవేశమో, హౌస్ వార్మింగ్ పార్టీయో, పూజో చేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇల్లు గొప్పగా చూపిస్తూ ఉంటాం. ఎవరైనా కొత్తగా ఇంటికి వస్తే ఇంట్లో అడుగు పెడుతూనే ఇల్లు బాగుందనో, ఇల్లు బాగా పెట్టుకున్నారనో అంటూ ఉంటారు. ఇంటికి ఎప్పుడూ ఏదో ఒకటి మార్పులు చేర్పులు చేయడం తప్పదు. పాతవి మార్చి కొత్తవి కొనడమో, ఉన్నవే వేరే విధంగా మార్చడమో చేస్తూ ఉంటాం. మార్చినప్పుడల్లా కొన్నాళ్ళు కొత్తతనంతో బాగుంటుంది. ఇల్లు కొనుక్కోగానే సరిపోదు, దానిని మెయింటైన్ చేయడం అది ఎప్పటికీ ఉండే చిరాకే. కొన్నేళ్ళు అయ్యాక ఒక్కొక్కటే పాడవడాలు మొదలవుతాయి. పాడైతే మార్పు చేసుకోవడమో, లేదా ఇంకా కొత్తవి లేటెస్ట్గా బాగున్నాయని అప్గ్రేడ్లు చేయడమో చేస్తూ ఉంటాం. ఆఖరికి ఇల్లు ఒక మనీ పిట్లగా కూడా తయారవుతుంది. ఇల్లు అన్నాక ఇంటి నిండా జనంతోనూ, సరదాగా వచ్చే పోయే వాళ్ళతోనూ ఉంటేనే దాని అందం. లేకపోతే ఎంత పెద్ద ఇల్లైనా, ఎంత అందమైన ఇల్లైనా బీటు కొట్టుకుంటూ గదులు తప్ప సందడేమీ ఉండదు. ఇంటికి తగ్గట్టు నవ్వుతూ పలకరించే ఇంటి వాళ్ళు ఉంటేనే ఇంటికి అందం. అందుకే చక్కగా, మర్యాదగా, ప్రేమగా ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని యువర్ ఏ గుడ్ హోస్ట్ అని అంటూ ఉంటారు. ఇల్లు చిన్నదైనా, ఎలా ఉన్నా ఎవరిల్లు వాళ్ళకి బాగుంటుంది. ఎవరింట్లో వాళ్ళకున్న సుఖం ఎక్కడికి వెళ్ళినా ఉండదు. ఇంటిని మించిన స్వర్గం లేదనుకోండి. హోమ్ స్వీట్ హోమ్. నా ఈ ఆడియో బ్లాగ్ నచ్చితే అందరితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమాబొమ్మకండి.